హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మాతాపితృదేవతాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ముందుగా గంధము కుంకుమ బొట్టుగా ధరించి భగవంతుడి దగ్గర దీపారాధన చేసి నమస్కారం చేసుకోండి. దీపారాధన చేయండి. సాధ్యం ప్రవర్తి సంవ్యక్తం వంధినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యదిమిరావహం మత్స్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్ నరకాఘోర దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఆ దీపం చూసి నమస్కారం చేసుకోండి. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతతేంఘ్రియకం స్మరామి. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. లాభస్తేషాం జయస్తేషాం కుతస్థేషాం పరాభవః యేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోర్నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సుముఖశ్చైవ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష కాలచంద్రో గజాననః వక్రతుండశోర్పకర్ణో హేరంభో కందపూర్వజः. షోడశాని సైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అభీష్టఫలసిద్ధ్యర్థం అభీష్టసిద్ధిరస్థితి భవంతో భ్రువంతు. హస్తౌ ప్రక్షాళయ. చేయి కడుక్కోండి. చేయి కడుక్కొని 3 సార్లు చేతిలో నీళ్లు పోసుకొని ఆచమనం చేయండి. 3 సార్లు త్రాగండి. ఓం హరి ఓం. ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ. చెయ్యి కడుక్కోండి. గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః. హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో ద్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో మమ అనండి. ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే స్వగృహే సమస్త బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసర స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ యావంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః.
గోత్రోహం మీ గోత్రం చెప్పుకోండి. నామధేయోహం మీ పేరు చెప్పండి. పెళ్ళైన తర్వాత మీ పెళ్ళారు కాబట్టి మీ తాలూకా భార్య పేరు చెప్పండి. ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీవరసిద్ధి వినాయక అముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం వరసిద్ధి వినాయక స్వామి దేవత ఓం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే. మీరు ఆచమనం చెంబుంది కదా, దాంట్లో ఉంగరం వేలు కుడి చేతి ఉంగరం వేలు ముంచండి. కరిష్యే. ఆ కలసకి గంధం రాసి బొట్టు పెట్టండి. కొంచెం గంధం రాసి బొట్టు పెట్టి దాంట్లో అక్షంతలు గంధం 1-2 పువ్వులు అందులో వెయ్యండి. ఓం కలస దేవతాభ్యో నమః. దివ్య గంధాన్ ధారయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పైః పూజయామి. హస్తాన్ నిధాయ కలసస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ దుస్సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలసాంబు సమాశ్రితాః ఆయాంతు దేవ పూజార్థం దురతక్షయకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలైస్మిన్ సన్నిధిం కురు. కలశోదకేన ఆ కలశలో ఆ పువ్వు తీసి నీళ్లు పూజా ద్రవ్యాల మీద చల్లండి. పూజా ద్రవ్యాన్ని చా దేవుని పటం మీద చల్లండి. దేవం మీ శిరస్సు మీద చల్లుకోండి. ఆత్మానంచ సంప్రోక్ష ఓం గణానాన్త్వా. అక్కడ సిద్ధి వినాయక స్వామి తాలూకా ప్రతిమ ఉంది కదూ, ఆ ప్రతిమ మీద చెయ్యి పెట్టి కుడి చెయ్యి పెట్టి ఒక్కసారి ఉంచండి పాదాల మీద. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపవస్థవశ్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతి ఆనశృణ్వన్ నోతిభిః సేధ సాధనం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాయై నమః ఇత్యది ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తో అస్తు. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తో అస్తు. స్వామివారి తాలూకా ప్రతిమని అక్కడ మనం స్థాపించాం కాబట్టి ఇప్పుడు మీ తాలూకా పూజా ద్రవ్యాలన్నీ కూడా పక్కన పెట్టుకొని నేను ఏదైతే చెప్తూ ఉంటానో అప్పుడు ఒక్కొక్క దాంతో ఒక్కొక్క పుష్పంతో కూడా స్వామివారికి పూజ చేసుకోండి. ధ్యానం భవ సంచిత పాభౌగ విధ్వంస విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజం భజం మహే ఏకదంతం శోర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ విఘ్న వినాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజ మహాకాయం సర్వాభరణభూషితః. శ్రీ మహాగణపతయే నమః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అత్రాగశ్చ జగద్వంద్యాసురరాజితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహనం సమర్పయామి. ఆసనం మౌక్తికై పుష్పరాగైశ్చ నానారత్న విరాజితం తత్ర సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యత. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆసనం సమర్పయామి. 2 అక్షతలు వేయండి. గజవక్త్ర నమస్తేస్తో సర్వాభీష్ట ప్రదాయక భక్తాపాద్యం మయా దత్తం గృహాణద్విరదాననా
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. నీళ్లు చల్లండి అలాగా. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆచమనం సమర్పయామి. దధిక్షేర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్క్యం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మధుపర్కం సమర్పయామి. అలాగే పంచామృతాలు చల్లండి కొంచెం. స్నానం పంచామృతేత్తైవ గృహాణ పుగణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. తత్శుద్ధోదక స్నానం. మళ్ళీ నీళ్లు చల్లండి. గంగాది సర్వతీర్థైభ్య ఆహృతైరమలైర్జలై స్నానం కురుష్య భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధ ఉదక స్నానం సమర్పయామి. వత్తితో తయారు చేసినటువంటి వస్త్రం ఉంది కదూ, ఆ వస్త్రాన్ని స్వామి వారికి సమర్పించండి. అది కానీ వాణి కానీ ఏదైనా సరే ఉంటే ఆ మెడలో గట్రా వెయ్యండి. రక్త వస్త్రద్వయం చారో దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణాత్మం లంబోదరహరాత్మజ. వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రం సమర్పయామి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చ స్తోత్తరీయకం గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానాం ఇష్టదాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఉపవీతం సమర్పయామి. స్వామివారికి ఇప్పుడు గంధం చిలకరించండి. చందనాకరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యత గంధద్వారాం ధురాదర్శ నిత్యపుష్టాం కరీషిణి ఈశ్వరీకం సర్వభూతానాం స్వామిహోపహ్వయే శ్రియం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. దివ్యగంధాన్ ధారయామి. 2 అక్షంతులు స్వామివారికి వెయ్యండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ స్థాళీయాన్ స్థండులాన్ శుభం గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే. శ్రీ వరలక్ష్మి శ్రీ మహాలక్ష్మి మహాగణపతి దేవతాభ్యో నమః. అక్షతాన్ సమర్పయామి. ఒక 2 పుష్పాలని స్వామివారి మీద వెయ్యండి. సుగంధాని చ పుష్పాణి జాజీ కుందముఖాని చ ఏకవింశత పత్రాణి సంగృహాణ నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పాణీం సమర్పయామి. అథంగ పూజ. ప్రతి మంత్రానికి కూడా ప్రతి నామానికి కూడా మీరు పూజయామి అనుకోవాలి. ఓం శ్రీ గణేశాయ నమః. పాదో పూజయామి. ఏకదంతాయ నమః. జానునీం పూజయామి. విఘ్నరాజాయ నమః. జింఘే పూజయామి. అఘువాహనాయ నమః. ఊరు పూజయామి. హేరంభాయ నమః. కటిం పూజయామి. లంబోదరాయ నమః. ఉదరౌ పూజయామి. గణనాథాయ నమః. నాభిం పూజయామి. గణేశాయ నమః. హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః. కంఠౌ పూజయామి. స్కందగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. పాశహస్థాయ నమః. హస్థౌ పూజయామి. గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః. శిరం పూజయామి. విఘ్నరాజాయ నమః. సర్వాంగాణీం పుష్పాణి పూజయామి. అథ ఏకవింశత పూజా. పత్రాలు ఉన్నాయి కదూ, ఈ పత్రితో విఘ్నాయకుడికి ఇది చేయండి. 21 పత్రితో పూజ చేసుకోవాలి మనం. ఆ 21 పత్రులు కూడా వరుసలో చెప్తాను, మీరు పూజ చేసుకోండి. ఓం సుముఖాయ నమః. మాసీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఓం ఉమపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి.
ఓం గజాననాయ నమః ధూర్మయుగ్మం పూజయామి. ఓం హరసోనవే నమః ధూర్తపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గృహద్గ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమిపత్రం పూజయామి. ఓం భిన్నదంత్రాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువక్త్రం పూజయామి. ఓం హేరంభాయ నమః సింధువారకపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఏకవింశత పత్రాణి పూజయామి. పూజ చేయండి. అలాగా సిద్ధి వినాయక స్వామినే నమః అని నామాన్ని, గజాననాయ నమః అని ఏదైనా సరే మీకు నచ్చిన నామాన్ని, వినాయకుడి నామాన్ని చెప్పుకుంటూ ఉండండి. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిదయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం లంభజఠరాయ నమః, ఓం హ్రస్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళస్వరూపాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోస్థితాయ నమః, ఓం భవాయ నమః, ఓం బలోత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం చామీకరప్రభాయ నమః, ఓం సర్వైస్మై నమః, ఓం సర్వోపన్యాసాయ నమః, ఓం సర్వకర్త్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షుభ్యాయ నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం ప్రమోదాంతాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిత్థవనప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః, ఓం జిష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితమన్మధాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జాయసే నమః, ఓం యక్షకిన్నెరసేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః,
ఓం గంభీర నినదాయ నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భవగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యదర్శినే నమః. ఓం సంసారాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యంగాయ నమః. మణికింకణమేఖలాయ నమః. ఓం సమస్తదేవతాయ నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోస్థితాయ నమః. ఓం విఘ్నాతకారిణే నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతయే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అపరాజితే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వేశ్వర్యప్రదాయ నమః. ఆక్రాంతచితచిత్రప్రభవే నమః. ఓం విఘ్న వినాయకాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇష్యది అష్టోత్తర శతనామపత్రాణి పుష్పాణి పూజయామి. ధూపం అగ్రతుడిని లిఖించండి. ఓం దశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుతం నమస్తుభ్యం గృహాణ వరదో భవ. సాధ్యం త్రివర్తిసం ఓం మర్హి ఓం వనస్పర్చుర్భవే దివ్యేర్నానాగంధే సంయుతః ఆఘ్రే సర్వదేవానా ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపం సమర్పయామి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాక్షాత్ దీపం పరికల్పయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం అక్కడ మీరు పెట్టినట్టు నైవేద్యాలు, వండి పెట్టిన నైవేద్యాలు, అలాగే ఫలాలతో పెట్టిన నైవేద్యాలు, వాటి మీద ఏవైతే ఉన్నాయో అన్ని వాటి మీద కూడా నీళ్లు చల్లండి. ఓం సుగంధానాం సుకృతైవాశ్చామోదకాన్ వృదపాచితాన్ నైవేద్యం గృహాణాతం దేవచరణముద్గైః ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. మహానైవేద్య సహిత నానావిధ ఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం బ్రహ్మాణాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. స్వర్ణ పుష్పం ఏదైనా సరే బంగారం పుష్పం ఏమైనా తయారు చేయించుంటే ఆ బంగారు పుష్పాన్ని అక్కడ పెట్టండి. సచ్చితానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్య వినాయక. వరసిద్ధి వినాయక స్వామినే నమః. స్వర్ణ పుష్పం పూజయామి. స్వర్ణ పుష్పం లేకపోతే ఒక పుష్పం వేసి నమస్కారం చేయండి. తాంబూలం ఆకు చెక్క, ఆకు చెక్క పెట్టండి. భోగే ఫలైసకత్వం భోగే ఫల సమాయుక్తం నాగవల్లేధరేతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూర హారతి ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా వద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యస్థిరస్తు నిత్యమంగళాని భవంతు. ఆ కర్పూర హారతి వరసిద్ధి వినాయక స్వామికి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత శుద్ధోదక స్నానం, కొంచెం నీళ్ళ చుక్క జల్లి అప్పుడు ఆ హారతిని కళ్ళకు అద్దుకోండి. అత ధూర్వయుగ్మం పూజ. ధూర్మయుగ్గాలు అంటే గరిక ఆ తెచ్చిన దాంతో వేయండి. ఓం గణాధిపాయ నమః ధూర్మయుగ్మం పూజయామి. ఉమపుత్రాయ నమః ధూర్వయుగ్మం పూజయామి. అగువాహనాయ నమః ధూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః ధూర్వాయుగ్మం పూజయామి.
ఈశపుత్రాయ నమః ధూర్వాయుగ్మం పూజయామి. వరసిద్ధివిదాప్రాయ నమః ధూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః ధూర్వాయుగ్మం పూజయామి. యభవక్త్రాయ నమః ధూర్వాయుగ్మం పూజయామి. మూషిక వాహనాయ నమః ధూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః ధూర్వాయుగ్మం పూజయామి. పువ్వులు చేత్తో పట్టుకొని లేచి నించుకొని నమస్కారం చేయండి. మంత్రపుష్పం సుముఖశ్చైవ ఏకదంతశ్చ కపిలో గజకర్ణశ్చ లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః శూర్పకర్ణశ్చ వక్రతుండశ్చ హేరంభస్కందపూర్వజా షోడశాని సైతాని నామాని యః పఠే శృణోదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతు. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన వినాయకే సనతనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతం తైకవదనం తథా మూషిక వాహనం కుమారగురవే తుభ్యం సమర్పయామి. పుష్పాంజలిం సమర్పయామి. మంత్రపుష్పం అనేక సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. పరశునాయ స్వామి దేవతాభ్యో నమః. మంత్రపుష్పం పూజయామి. ప్రదక్షిణం 3 సార్లు మీలో మీరు పుష్పాలు పట్టుకొని ప్రదక్షిణం చేయండి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ. నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశనః. యాని కాని పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాన్ కృపయా దేవ శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో వినాయక. ఇచ్చది ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ప్రార్థన నమస్కారం చెప్పండి. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన. ఈప్సితం మే వరం దేహి పరతంచ పరాం గతిం. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః 2 అక్షంతలు వేయండి. ప్రార్థన నమస్కారం సమర్పయామి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దేవం. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. అపరాధ క్షమాపణ నమస్కారం సమర్పయామి. 2 అక్షంతలు వేసి నమస్కారం చేయండి. అద కథా ప్రారంభ. అక్షంతలు చేత్తో పట్టుకోండి. శ్రీ మదకలాండ కోటి బ్రహ్మాండ నాయకుండగు భగవంతుని సృష్టి శ్రేష్టంబగు ఈ భరతఖండమున ఉత్తర భాగంబునందు ఆర్యావర్తనము అను పుణ్యభూమి ఎప్పుచుంది. అందు అనేక ధర్మశాస్త్ర పురాణ ఇతిహాసములు చెప్పుచు సూత పౌరాణికుండు సౌనికాది మహర్షులను చూచి అనేక శాస్త్రములు బోధించుచుండను. ఇట్లుండ చంద్రవంశంబున పుట్టిన ధర్మరాజు దైవయోగము వలన జ్ఞాతులచే సర్వరాజ్యమును పోగొట్టుకుని అనేక వృక్ష పక్షి మృగంబులు గల అడవిని ప్రవేశించి అందు వాయుభక్షకులుగను పర్ణభక్షకులుగను తపంబు చేయుచుండడి మహాత్ములకు ఋషులను చూచుచు సూతిని వద్దకు పోయి భార్యాపుత్రులతోడ నమస్కరించి ధర్మరాజు ఇట్లనియే. మహాత్మా, మేము జ్ఞాతులచే రాజ్యమును సంపదలను కోల్పోయి వచ్చిన వారము. మీ దర్శన మాత్రంబున సకల పాపములు నశించే. మాయందు కృప కలిగి మరల రాజ్యాదులు కలుగునట్టి ఒక వ్రతం బాణతీయవలని వేడగా సూతుండు ఇట్లనియే. ధర్మజ, సమస్త పాపములు పోగొట్టుడి పుత్ర పౌత్రాభివృద్ధులు వృద్ధి చేయు రహస్యమైన ఒక వ్రతం కలదు. దానిని తొల్లి సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించను. అది ఎట్లనినా ప్రమద గణాధి సేవితంబగు నానారత్న విభూషితంబగు కైలాస పర్వతమునందలి మందార వృక్ష సమీపంబున స్వర్ణ సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చునియుండ షణ్ముకుండేతించి ఇట్లనియే. ఓ నీలకంఠ, లోకంబు నుండి మనుజులు ఏ వ్రతంబు చేసినట్లయినా పుత్ర పౌత్రాభివృద్ధులు చెంది సుఖముగా నుందురో అట్టి వ్రతమును చెప్పమని శివుడుని కుమారస్వామి అడిగాను. అప్పుడు, ఓ కుమారస్వామి, ఆయువును సర్వ సంపత్తులను వృద్ధి చేసడి వినాయక వ్రతం ఒకటి కలదు. ఆ వ్రతమును భాద్రపద మాస శుక్ల చవితి నాడు చేయవలను.
ఆనాడు ప్రాతకాలమున స్నానము చేసి శుచిర్భూతుడై నిత్య కర్మములు నెరవేర్చుకుని తన శక్తి కొలది బంగారముతోనైనను వెండితోనైనను లేక మట్టితోనైనను విఘ్నేశ్వర ప్రతిమను చేసి గృహోత్తర ప్రదేశమునందు మండపం ఏర్పరిచి అందు పండ్లు గాని బియ్యము గాని పోసి అష్టదళ పద్మం ఏర్పరిచి గణేశ ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధ పుష్పాదులచే పూజించి ధూపదీపములు సమర్పించి కుడుములు మొదలైన పిండి వంటలు టెంకాయలు అరటి పండ్లు నేరేడు పండ్లు చెరకు మొదలగు ఫలములు ప్రత్యేకముగా దిలుసుకు 21 ప్రకారము నైవేద్యము చేసి నృత్య గీత వాయిద్య పురాణ పఠనాదులతో గణపతి పూజ సమాప్తముందించి యథాశక్తిగా వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములిచ్చి బంధువులతోడ మృతపక్వములైన భక్ష్యభోజ్యాదులచు భుజింపవరియను. ఈ ప్రకారము ఎవ్వడు గణపతి సేవ చేయుచున్నారో వారికి గణపతి వరప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును, ఇందుకు సంశయం లేదు అని కుమారస్వామికి శివుడు ఈ విధంగా తెలియజేసట. మరునాడు ఉదయమునే లేచి మరలా ఏం చేయాలో చెప్తున్నారు. మరునాడు ఉదయమునే లేచి స్నానాదులు గావించి పునఃపూజయునర్చి వారి వారి విభవానుసారము గణనాథునికి మాజీ కృష్ణ జన జండ యజ్ఞోపవీత కమండలములు వస్త్రములు సమర్పించి పురోహితులకు వస్త్రమూల్య దక్షిణ తాంబూలములిచ్చి ఇతర విప్రులను దక్షిణ తాంబూల భోజనాదులచే తృప్తులం చేయవలెను. కుమారస్వామి, ఈ వ్రతములలో ఉత్తమంబైన ఈ వ్రతరాజము 3 లోకముల యందును ప్రసిద్ధి చెందినది. గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులచే సదా ఆచరింపబడిన అదిని స్కందునకు పరమశివుడు ఉపదేశించెను. కావున ధర్మరాజా, నీవును ఈ వ్రతము చేసితివేని శత్రువులను జయించి సుఖముగా ఉండు. మరియు తొల్లి ఈ వ్రతము దమయంతి ఆచరించి నలమహారాజును పెండ్లాడినది. శ్రీకృష్ణుడు ఆచరించి శమంతకమణి తోడ జాంబవతిని పొందెను. అది ఎట్లనినా సత్రాజిత్తు నరేంద్రుడు సూర్యుని వరము చే శమంతకమణిని పొంది శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకను పోవా 2వ సూర్యుని వలె ప్రకాశించుచున్న శమంతకమణిని శ్రీకృష్ణుడు అడుగగా దానిని సత్రాజిత్తు ఇవ్వక తన ఊరికి పోయే పిమ్మట సత్రాజిత్తు తమ్ముడు మణిని ధరించుకొని వేటకొని పోవ అక్కడ ఒక సింహము వారిని వధించి ఆ మణినెత్తుకుపోవుచుండగా జాంబవంతుడు దానిని హతమనర్చి ఆమని తన గుహకు తీసుకుని పోయాను. ఈ సంగతి లోకలకు తెలిసి శ్రీకృష్ణుడు సత్రాజిత్తు తమ్ముని చంపి శమంతకమణిని అపహరించుకుని చెప్పుచుండగా శ్రీకృష్ణుడు తాను వినాయకునిచే శపించబడిన చవితి చంద్రుని క్షీరగడమునందు చూచుడతే తన కట్టి అపవాదు సంభవించునని బలభద్రుడితో చెప్పాడు. అతడు చవితి చంద్రునకు వినాయకుడు ఎలా శాపంపించను అని అడగగా కృష్ణమూర్తి ఈ విధముగా చెప్పుచున్నాడు. అన్నా, కైలాసంబున ఒకనాడు వినాయకుండు గుజ్జరూపధరుడై ప్రకాశించుచుండ అతనిని చూచి చంద్రుడు నవ్వే. అంత వినాయకుడు చంద్రుని చూచి, ఓరే, నిన్ను ఈ చవితి దినంబున ఎవ్వరేనియో చూచరేని వారికి అపవాద సిద్ధించునని శపింప చంద్రుడు అతి దీనుండే ప్రార్థించ వినాయకుడు స్కందునకు సాంబశివుడు ఆనదిచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధ చవితి రోజున నన్ను యథావిధిగా అర్చించి వ్రతము సల్పిరేని వారికి సంభవించిన అపవాదులు తొలగి శత్రుజయము మోక్ష సామ్రాజ్య సిద్ధియు పుత్ర పౌత్రాది గోమహిషాబ్ది వృద్ధియు కలుగునని చంద్రునకు చెప్పాను. అంతట చంద్రుడు మొదలగు వారందరూ కూడా ఈ వ్రతము చేసిరని శ్రీకృష్ణుడు బలభద్రునితో చెప్పాడు. బలభద్రుడు తన పురములో ఉన్న వారందరిచే ఈ వ్రతం సల్పుటం చేసి తానును కృష్ణమూర్తియు సదా ఈ వ్రతం వనర్చి వినాయకుని ప్రసాదము చే జాంబవంతుని చెంతకొని పోయి అతడు జాంబవంతుడు తన కుమారుడు శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేశాడు. శమంతకమణిని కూడా వసంగి నారారత్నములు వాసుదేవుకు సత్రాజిత్తుడు ఇచ్చిన అతడు సత్యభామ అను కూతురుని ఇవ్వగా దానిని వివాహమాడి శ్రీకృష్ణుడు సుఖముగా ఉన్నాడు. మరియు వృత్తాసురుడు హతం మొదరించినప్పుడు ఇంద్రుడును
సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరాముడును, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును, అమృతోత్పాదన చేయునప్పుడు దేవాసురులను, కుష్ఠవ్యాధి నివారణ కొరకు సాంబుడును ఈ వినాయకుని వ్రతం చేసిరని నుడివిన ఈ ధర్మరాజును ఈ వ్రతము సల్పి శత్రువులు జయించి రాజ్యము పొంది సుఖముగా నుండెను. కావున మనస్సును తలంచిన కార్యములన్నీ వినాయక వ్రతము సల్పుట వలన సిద్ధించుటచే గణేశుని సిద్ధి వినాయకుడని ప్రసిద్ధి చెందను. విద్యారంభ కాలమున పూజించిన విద్యాలాభము కలుగును. పుత్రులు కోరి ప్రార్థించిన పుత్రార్థ కాములై పుత్రార్థులను బడియదురు. కన్యలు పూజించినచో చక్కని భర్తలు, ముత్తైదవులు పూజించినచో సౌభాగ్యమును పొందుదురు. విధవలు పూజించినేని మరి ఏ జన్మమునందును వైధవ్యం పొందరు. కావున ఈ వ్రతము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు యథావిధిగా ఈ వ్రతం ఆచరించిన గణపతి అనుగ్రహముచే సకలైశ్వర్యములు పొంది సుఖముగా అందురుగాక. మంగళం మహత్. స్వస్తి. గణానాన్త్వా గణపతిం ఘవామహే కవిం కవీనాముపస్తవశ్రమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పతి ఆనశృణ్వన్ నోతిభిः సేధసాధనం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంధాయతాం ధ్రువం. శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. అఖండ లక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు. వరసిద్ధి వినాయక స్వామి దేవత అనుగ్రహ కరుణా కటాక్ష సిద్ధిరస్థితి భవంతో బ్రువంతు. తథాస్తు.